ప్రభునందు అందరికీ వందనములు. గత బైబిల్ స్టడీలో స్ఫూర్ణ ప్రసంగం గురించి మనము కొంచెం తెలుసుకొని సమయం లేనందున మనము ముగించుకున్నాము. ఈ దినము స్ఫూర్ణ సంఘం యొక్క పూర్తి వివరణ మనం తెలుసుకున్నాము. ప్రభు చిత్తమైతే వాక్యంలోకి వెళ్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దీని గురించి ఈ దినము మనము కొద్ది లోతుగా వెళ్ళి ఆలోచిద్దాము. మళ్ళా ఒకసారి చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అందరికి కలిసి చదువుకుందాం. సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడు కడపటివాడునై ఉన్నాడు, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవముగల దేవ, మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. సాయంకాల సమయంలో స్ఫూర్ణ సంఘం యొక్క వివరణ కొరకు తండ్రి మేమందరం ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవ, మీరు ఏదైతే మాకు బోధించాలని మీరు నిర్ణయించుకున్నారో ఆ నిర్ణీత కాలంలో తండ్రి మాకు బోధించండి. ఆ బోధన మీద స్వీకరించినప్పుడు మంచి మనసును అనుగ్రహించండి. విన్నప్పుడు సాతాను మమ్మల్ని చెరగా పట్టుకొని పోకున్నట్లుగా మా మనసులను మేము తండ్రి జాగ్రత్తగా కాచుకున్నట్లు మంచి హృదయం అనుగ్రహించమని అడుగుతుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధానం మేము కోరుతూ ఉంటున్నాము తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలోనూ తండ్రి జీవపు వాక్యము వెలుగును వారిలో బయలుపరచమని కోరుతుంటున్నాను. వింటున్న వారు కానీ తండ్రి నేను కానీ తండ్రి మమ్మల్ని అందరినీ మరుగుపరచండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించండి. కేవలం మీరే మాకు తండ్రి అధికారిగాను రాజుగాను తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించే నావికుడుగాను మీరే ఉండాలని కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయంలోని 2వ సంఘం గురించి ఈ దినము మనం చూస్తూ ఉంటున్నాము. ఈ సంఘము యొక్క పరిస్థితులను చూస్తే ఎలా ఉంటుందంటే చాలా కడుపేద సంఘముగా ఉంటుంది. స్ఫూర్ణ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందండి? చాలా పేద సంఘము. చాలా గడ్డు కాలంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు శ్రమ పడ్డా కానీ దరిద్రతలో ఉన్నా కానీ దేవుని విడిచేవారిగా లేరు. వారు స్థిరముగాను నిలకడగాను ఉంటూ ఉన్నారు స్ఫూర్ణ సంఘము. అందుకని ఏమని చెప్తున్నాడంటే 9వ వచనం ఏమనుందండి? చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. యేసుక్రీస్తు వారి సంఘాన్ని గురించిన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని ఇచ్చుచున్నాడండి? నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, అయినా కూడా నీవు ధనవంతుడే. ధనవంతుడే అంటే ఇహలోక సంబంధమైన విషయము చెప్పట్లేదు, కానీ ఏ విషయం మాట్లాడుతున్నాడు ఆయన? పరలోక సంబంధమైన విషయం మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇహలోక సంబంధంలో నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఎంత దరిద్రత అనుభవించినా కానీ పరలోకమందు నీవు ధనవంతుడవే. ఇంకా ముందుకెళ్దాం. తాము యూదులమని చెప్పుకొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడద్దు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఈ సంఘానికి ఏవో వేరే వాళ్ళ ద్వారానో లేదంటే సాతానుడికి సంబంధించిన వారి ద్వారా
ఏదో శ్రమలు వస్తున్నాయి కాబట్టి నువ్వు పొందబోవు శ్రమలకు భయపడద్దు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణ మాట్లాడుకుంటే, ఈ మార్గంలో పోతే నువ్వు పోవాలనుకున్న గమ్యస్థానానికి వస్తావు, కానీ ఈ మార్గం సరిగా లేదు, ఈ మార్గంలో అంతా ఎగుడు దిగుడులా ఉన్నాయి, లేదంటే ఈ మార్గంలో సరైన వెలుతురు లేదు, సరైన దారి ఏర్పడలేదు, కానీ నువ్వు పోవాల్సిన మార్గానికి, నువ్వు పోవాల్సిన గమ్యానికి చేరుతావని ఉదాహరణ చెప్తున్నాను. ఆ విధంగానే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు పొందబోయే శ్రమలకు ఎప్పటికీ భయపడద్దు. ఎందుకంటే నువ్వు పరలోకంలో ఏం సంపాదించుకున్నావు? ఆయన కృపను, దేవుని కృపను సంపాదించుకుంది సంఘం. ఎలా అంటే దాతృతలో కృపను సంపాదించుకునేది. దాతృతలో కృపను. దాతృత అనగా ఏంటి? దాతృత అనగా ఏంటి? దాతృత అనగా ఏంటంటే, రోమీలు రాసిన పత్రికలో, రోమీయులకు 2వ అధ్యాయము, క్షమించండి, రోమీయులు గారు మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వరకు చదువుదాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిక కొంటిని, నాకు దాహము తీర్చిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటుంది. దిగంబరునై ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం తీర్చితిని. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిని. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిని. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అన్నాడు. దాతృత అనగా ఏంటి అంటే, మనకు బిబ్లికల్గా, అంటే బైబిల్ ఆధారంగా మనం మాట్లాడాలంటే, బిబ్లికల్గా మాట్లాడాలంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35 నుంచి 40 వరకు మనము చదివితే ఏంటి దాతృత అనేది మనకు తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా నేర్పిస్తుంటున్నాడు. ఏమనేది దాతృత, లేదంటే ఎవరికైనా సహాయం చేయుట, లేదంటే నా లేని వారిని ఎలా ప్రేమించాలనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న విధానం. ఏమని చెప్తున్నాడండి? మిక్కిలి అల్పులైన వారు అంటే అర్థం ఏంటి? అంటే ఉండడానికి చోటు లేనివారు, నా అనేవాళ్ళు ఎవరు లేనివారు, అనాథలు, చాలా దారుణమైన స్థితిలో జీవిస్తున్న వారిని మిక్కిలి అల్పులు. మనకంటూ ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంది. మనమంటే మన సో అని చెప్పుకునే దానికి మనకు ఆధారం ఉంది. అది కూడా లేని వారిని ప్రేమించడమే క్రీస్తు ప్రేమ. అందుకని ఏమంటున్నాడు? పూర్ణ సంఘం గురించి ఏమంటున్నాడు? మీరు దారిద్ర్యతలో ఉన్నా కూడా మిక్కిలి అల్పులను చేరదీసి వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటున్నారు. అందుకని వాళ్ళ ఫలం ఎక్కడ అధికమైందండి? పరలోకములో వాళ్ళ ఫలము అధికమైంది. ఒక ధనవంతుణ్ణి వీళ్ళు
అడాప్ట్ చేసుకోవాలా. ఒక బాగా అన్ని విధాలుగా గొప్పగా ఉన్న వాడిని తీసుకొచ్చుకొని వారికి సేవ చేయట్లా. ఎవరికి చేస్తున్నారు వీళ్ళు? మిక్కిలి అల్పులైన వారికి. అందుకని ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథము 2:9. ప్రకటన గ్రంథము 2:, ప్రకటన నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను ఎప్పుడు అంటే ధనవంతుడైతాడంటే వాడు ఎవరికైతే సహాయం చేయడానికి సముఖంగా ఉంటాడో, ఎవరి కష్టంలో అయితే పాలు పంపులు పొందుతాడో వాడు నిజంగానే ధనవంతుడు. నువ్వు ధనమే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ కాడ లేనప్పటికీ నువ్వు ఆదరించే స్థితిలో ఉంటే చాలు. నేను వచ్చాను, ఎంతో బాధతో వచ్చాను, నన్ను చేర్చుకొని ప్రేమతో 4 మాటలు మాట్లాడితే చాలు. చాలా మంది ఇళ్లలో ఇది ఒక కంప్లైంట్ ఉంటుంది. ఏమంటుంటుందంటే మేము వచ్చిన పలకరియరు, మమ్మల్ని చూసి కూడా మాట్లాడరు, గౌరవం ఇవ్వరు. నేను విన్నాను కూడా చాలా చోట్ల, మా ఇంట్లో కూడా జరుగుతూ ఉండేవి. కాబట్టి ఇలాంటి వాటి గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ అండి. బైబిల్ మొత్తం మనము ఫస్ట్ నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమాప్తం వరకు చూస్తే ఏముందండి? ప్రేమే కనిపిస్తుంది. ప్రేమ తప్ప ఇంకేం లేదు బైబిల్లో. నువ్వు ప్రేమించడము అంటే నిన్ను నీవు అర్పించుకొనుట, నన్ను నేను అర్పించుకొనుట. బైబిల్లో మనము ఆది కాండము 1వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును ఎవరి కోసం సృష్టించాడు? ఆయన కోసమా? ఎవరి కోసం సృష్టించాడండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. ఎందుకయ్యా నువ్వు ఈ సృష్టిని సృష్టించినావని అడుగుతేగిన కిందికి వస్తేగిన ఏమంటున్నాడంటే దేవుడు 26 వచనము, దేవుడు మన స్వరూపమందు, చదవండి 26 వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు. దేనికండి? ఏలడానికి. మనల్ని సృష్టించింది, మనకి సృష్టిని ఇచ్చింది దేనికండి? ఏలడానికి. అది ప్రేమ. 6 దినాల కష్టము, ఆయన పడిన శ్రమ ఎవరి గురించి? నా గురించి, మన గురించి ఆయన పడిన కష్టము. ఇది ప్రేమ కాదంటారా? నిన్నటి దినం సేవకులు వచ్చారు, మీటింగ్ జరిగింది, సేవకుల మీటింగ్ జరిగింది. అనేక మంది సిస్టర్స్ వారి కష్టం అంటే వారి ఇంట్లో ఉన్న పనులు ఆపుకొని దేవుని ఇంటికి వచ్చిన అతిథులకు కష్టపడి ఆహారం చేసి పెట్టినారు. అది ప్రేమ కాదంటారా? మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు, వాళ్ళకి ప్రేమ లేదంటారా? అనేక మంది చిన్న చిన్న పిల్లలు సేవ చేశారు. నిన్నటి దినం సేవకులకు ఆకులు ఇవ్వడము, నీళ్లు పోయడము, ఆహారం పెట్టడము, సర్వ్ చేశారు. అది ప్రేమ కాదంటారా? అది క్రీస్తు ప్రేమ. ఉదయం లేచినప్పటి నుంచి మనం తిరిగి మన పడకలకు వెళ్ళేంత వరకు నువ్వు దేవుని కోసము, దేవుని ఇష్టపూర్వకమైన పని నువ్వు ఏదైతే చేస్తావో అదే ప్రేమ. ప్రేమకు అర్థం ఏంటండి? నన్ను నేను త్యాగం చేసుకున్నట, నా సమయాన్ని దేవుని కొరకు అప్పగించుట, నా కష్టాన్ని దేవుని కొరకు అప్పగించుట. ధనం ఒకటే కాదు, నువ్వు డబ్బిస్తేనే కాదు ప్రేమ.
నీ పని చేసినా, నీ సమయాన్ని ఖర్చు పెట్టినా కూడా దేవుని ప్రేమ. అది దేవుని నువ్వు ప్రేమించే విధానం. ఆయన కూడా ఏం చేశాడండి? కష్టము, 6 దినాల కష్టము ఎవరి కోసం పడ్డాడు? ఎవరి కోసం పడ్డాడు? మన కోసం. ఆయన స్వరూపమందు ఉన్న మన కోసము ఆయన పడిన త్యాగము, కష్టము. అందుకని ఏమంటున్నాడంటే, స్ఫూర్ణ సంఘం ఏం చేస్తుందంట? వారి కష్టాన్ని, వారి దరిద్రతలో ఉన్నప్పటికీ, వారికి తిండి లేనప్పటికీ, వాళ్ళకు కలిగినది అల్పులు, మిక్కిలి అల్పులు కొరకు ఖర్చు పెట్టడానికి సంతోషంగా వచ్చారు. ఎలా వచ్చారండి? సంతోషంగా వచ్చారు. దుఃఖపడతా రాలేదు, సంతోషంగాను ఆనందంగాను వాళ్ళు సేవా పరిచర్య చేయడానికి వచ్చినారు. ఇది స్ఫూర్ణ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ముందుకెళ్దాము. రోమా 2వ అధ్యాయము. త్వరగా ఇది ఆల్రెడీ చదువుకున్నాము, త్వరగా మళ్ళీ మనం రిమైండ్ చేసుకునేదానికి. రోమా 2వ అధ్యాయం 17 నుంచి 29 వరకు. నీవు యూదుడవనియు పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తాన్ని ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షుడను, బాలులకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావని వాడవు కావా? ఎదుటి వానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగలి వద్దని ప్రకటించి నీవు దొంగలి లేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? రాయబడిన ప్రకారం నిన్ను బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవై సున్నతి ప్రయోజనకరము గాను కానీ ధర్మశాస్త్రం అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి కాకపోవచ్చు. కాబట్టి సున్నతి లేని వాడి ధర్మశాస్త్రం నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేని వాడే ఇండియు సున్నతి గల వాడము ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడే ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మ ఎందుకు జరిగినదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగు. దేవుడు ఇక్కడ మనతో స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బాప్తిస్మము లేదంటే రక్షణ, మారుమనస్సు నేటి క్రైస్తవ్యంలో ఉంటుంది. అప్పుడు కాలం అయితే యూదులకు ఏమైందండి? దేవునికి ప్రతిష్ట చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి. ఇక్కడ యూదులు గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో ఏముందండి? యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలె మీకు కలుగు దూషణ అని మాట్లాడుతుంటున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో మధ్య భాగంలో. దాని గురించి మనము రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటుంది అంటే 2వ అధ్యాయం 17 నుంచి 29 వరకు చూస్తే యూదులు ఎలా ఉంటున్నారండి? వాళ్ళు శ్రేష్టంగాను లేదంటే మేము అందరికంటే ఉత్తమంగాను ఉంటున్నాము అనే ఒక విర్రవీగే తనంలో ఉంటున్నారు. ఇలాంటి వారు ఏం చేస్తారంటే గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపించినట్టుగా వాడు ఎలా ఉంటాడంటే వాడు బోధించుకోడు కానీ ఎదుటి వారికి బోధించే స్థితిలో ఉంటాడు. ఇలాంటి వారు
నువ్వు కష్టపడుతున్నా, దేవుని విషయంలో నువ్వు శ్రమ పడుతున్నావు, అలాంటి వాళ్ళు వచ్చి గేలి చేసినా, లేదంటే ఏదైనా నిన్ను ఎగతాళి చేసినా కానీ నువ్వు ఎప్పటికీ అధైర్యపడొద్దు అని స్ఫూర్ణ సంఘంతో మాట్లాడుతున్నాడు. అందుకని ఏమంటున్నాడు చూద్దామండి. 2వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోయే శ్రమలకు భయపడకు. వారి వలన పొందబోయే శ్రమలకు నువ్వు భయపడద్దు. ఎవరి వల్ల శ్రమలు వస్తున్నాయండి? క్రైస్తవులతోనే శ్రమలు వచ్చేది. అర్థమవుతుందా? ఇంట్లో వాడే పెడతాడు పుల్ల, కంట్లో పుల్ల. క్రైస్తవులే శత్రువులు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన చిక్కులు, ఇబ్బందులు, కష్టంలో నువ్వు పోతూ ఉంటే అవసరమా 24 గంటల మందిరము? నీకు పిల్లలు లేరా? ముందు పని చూసుకోపో అనే వాళ్ళు లేరంటారా? ఎవరనేది ఆ మాట? క్రైస్తవులే, మందిరానికి వచ్చే వాళ్ళే, మన పక్కన కూర్చునే వాళ్ళే. ఆ మాటలు ఇతరులు చూసినప్పుడు ఏమనుకుంటారంటే, వీళ్ళు చెప్పేది మంచికే కదా, వాడి మంచికే కదా, వాడి కుటుంబం మంచి కోసమే కదా వీళ్ళు చెప్పేది అనుకుంటారు. అందుకని యూదులమని చెప్పుకునే వాళ్ళే ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు అండి? యూదులు కాకయే సాతాను సంబంధికులు. అంటే క్రైస్తవులే గాని పేరుకు సాతాను యొక్క సంబంధికులు ఏం చేస్తారు? నిన్ను దూషిస్తారు, నిన్ను నిందాపాలు చేస్తారు. అలాంటి వాటికి నువ్వు భయపడద్దు అని చెప్తుంటున్నాడు. ఇంకా ముందు ఉంది, నీకు ఇంకా శ్రమలు ఉన్నాయి, ఇంకా చాలా కష్టమైన ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్తావు. వాటికి భయపడద్దు. చాలా క్లారిటీగా దేవుడు మనతో మాట్లాడతాడు. షార్ట్ కట్లోనో లేదంటే ఇంకొక విధంగా ఏం మాట్లాడు. కరెక్ట్గా మనం చదివినామంటే మన జీవితం ఇక్కడ కనిపిస్తుంది. మనం దేవుని కోసం శ్రమ పడాలని మనం ముందుకు వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులే, లేదంటే మన భార్య పిల్లలే, లేదంటే మన భర్తలే, లేదంటే మన సహోదరులు, లేదంటే మన చెల్లెళ్ళు, అక్కలు, ఎవరో ఒకరు, ఎవరి ద్వారా ఏమొస్తుంది? శ్రమ. ఈరోజు పోవడం అవసరం ఆ మందిరానికి. ఇంట్లో ఇంత పని ఉంటే ఉండదా? అది ఖచ్చితంగా ఉంటుంది. ఒక సహోదరుని గురించి చెప్తాను. నిన్నటి దినము ఆ సహోదరునికి బాబు పుట్టాడు. ఉండొచ్చుగా హాస్పిటల్లో. ఎందుకు వచ్చాడు? అదే దీనికి ఏమంటారంటే, కొంతమంది ఆపాలనుకుంటే ఆపే పరిస్థితులు ఉన్నప్పటికీ వచ్చినాడు. తన పని ఏదో తను తెలుసుకున్నాడు కనుక. తను లేకపోయిన పని ఏమి ఆగదు. మరి ఎందుకు వచ్చాడు? ఆయన పని నమ్మకంగా చేయాలి. నా జీవితంలో ఈరోజు మన పరిస్థితులు ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడు ఈరోజు చూస్తే జల్లడేస్తే అతి తక్కువ మంది వచ్చారు. ఎందుకు? ఇరుకిబ్బందా? అందుకని ఏమంటున్నాడంటే, స్ఫూర్ణ సంఘం చూసి ఏమంటున్నాడంటే, నీకు రాబోయే శ్రమలకు సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు జయించేవాడివైతావు. కిందికి వెళ్తే ఉంటుంది ఆ మాట. 10వ అధ్యాయం క్షమించండి 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండాలి. ఎప్పుడు ఇస్తాడక? ఎప్పుడు ఇస్తాడు? మరణము వరకు నమ్మకంగా ఉంటే.
30 దినాలు అనుకోండి ఉద్యోగము, 30 దినం అయిపోయిన తర్వాతనే నీకు జీతం ఇచ్చేది. మొదటి 2 వారాలు పోయేసి 30 దినాలు జీతం అడుగుతూ ఇస్తాడా? ఇయ్యడు. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. బాప్తిసం రక్షణ పొందినావు, మారుమనసు పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో చేస్తున్నావు, ఆడికి సరిపోదు. ఇది ఎంతవరకు ఉండాలి? కొనసాగింపు మరణము వరకు. ఈ రోజు బాప్తిసం తీసుకున్నావు, ఈ రోజు రక్షణ పొందినావు, ఈ రోజు సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు తిరిగి ఈ లోకంలోకి వెళ్ళిపోతే జీవకిరీటం కాదు, ఏముందండి? నిత్యాగ్ని గుండన, నిత్యాగ్ని దండన. ముందుకెళ్దాము. అపోస్తుల కార్యములు 19:9. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురును అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. వితర్కము వేరు, తర్కము వేరు. తర్కము వేరు, వితర్కము వేరు. వితర్కము చెయ్యొద్దు, తర్కం చేయొచ్చు, తప్పు లేదు. ముందుకెళ్దాము. ఆయన చెప్పిన బోధ, అపోస్తలులు చెప్పిన బోధను వారు అంగీకరించకపోవక ఏమంటున్నారండి? కఠినపరచబడిన వారై, హృదయం కఠినమైపోయింది. వాళ్ళకు ఏమైపోయిందండి? ఒప్పుకునే స్థితిలో లేరు. నువ్వు వాక్యం చెప్పినా, లేదంటే నువ్వు మందిరానికి రావాలని నువ్వు ఎంతో కష్టపడి నువ్వు రావడానికి ప్రయత్నం చేసినా నిన్ను ఆటంకపరచడం, నిన్ను సేవ చేయనీకుండడం, ఇంట్లో ఏదో ఒక ఇబ్బందిని తీసుకొచ్చి పెట్టడం. అప్పుడే పెడతారు అన్నమాట. కొంతమంది టైం అయిపోతుంది మందిరానికి, గబగబ పని చేసుకుంటుంది, అప్పుడే పెడతారన్నమాట పని ఇంట్లో. అప్పుడు ఎట్లుంటుందంటే ఒక సంఘర్షణ జరుగుతుంది అన్నమాట మనసులో. ఇప్పుడు కావాలన్నా నేను మందిరానికి వచ్చి లేదు ఇది చేసి వెళ్ళిపో, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు నేను ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, సమాధానంగాను సాత్వికంగాను ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడండి బయటపడేదంటే ఇరుకులో బయటపడతాడు. వాడు నిజమైన క్రైస్తవుడా కాదనేది ఎక్కడ బయటపడతాడు? ఇరుకులోను, ఇబ్బందుల్లోనూ అక్కడ బయటపడతాడు. దేవుని దూషించడం కూడా మనం ఎక్కడ దూషిస్తామండి? మనకు కష్టం వచ్చినప్పుడే. ఏంది ప్రభు ఇంత నీ కోసం ఇంత శ్రమపడే నాకే నువ్వు ఇదే పెట్టడము? మనం ఎక్కడండి అన్నమాట అనేది? బాగా మందిరానికి వస్తున్నాం, బాగా అన్ని పనులు చేస్తుంటే 10th క్లాస్ ఫెయిల్ అయినారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? మందిరానికి పోకుండా చదువుకునినా బాగుంది అనుకోరమ్మా? అనుకుంటారు కదా? అనుకుంటారు. బాగా సంపాదించకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకబ్బా నేను మందిరం పోయి టైం అంతా వేస్ట్ చేసుకుని ఏదో ఒక పని చేసుకుని ఈ రోజు నా కష్టాన్ని నేను తప్పించుకునిండు కదా అనుకుంటాం. అనుకోమా? ఖచ్చితంగా వస్తుంది ఆ మనసు. అలాంటి మనసు రాకుండా ఉండాలని ఏమంటున్నాడంటే దేవుడు, నీవు మరణము వరకు నమ్మకంగా ఉండు. ఈ లోక సంబంధమైన విషయాల కోసం నువ్వు భయపడద్దు, బెదరొద్దు, నమ్మకంగా ఉండు. అదే యేసుక్రీస్తు వారు పూర్ణ సంఘం నుంచి మనకు నేర్పిస్తున్న విషయాలు. ఎఫెసీ సంఘం గురించి ఇంతకుముందు మనం చదువుకున్నాము. ఎఫెసీ సంఘం ఎలా ఉన్నిందండి? మొదటి ప్రేమను కోల్పోయింది. రెండవది వచ్చి ఏంటండి? విశ్వాసాన్ని కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నింది. పూర్ణ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? తనకు లేనప్పటికీ కూడా దాతృత్వంగా ఉన్నింది. తనకు లేని కష్టంలో కూడా ప్రేమించే విధానం చూపిస్తూ వస్తుంది. చూడండి ఎంత భిన్న ధృవాలు. 2 సంఘాలు ఎలా ఉన్నాయి? భిన్న ధృవాలు. దీనికి దానికి సంబంధం లేదు. ఈ సంబంధం లేని
ఈ రెండు సంఘాలు మనలో సంబంధంతో కలిగి ఉన్నాయి, మన మనసుతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ రెండు పరిస్థితులు మనలో ఉన్నాయంటారా? ఒప్పుకున్నా, నిజమే. ఈ రెండు పరిస్థితులు మనలో, ఈ రెండు సంఘాలలో ఉన్న సంఘర్షణ మనలో ఉంది. అందుకని ఈ 7 సంఘాల తలంపు ఎందుకు వచ్చిందంటే, ఈ సంఘాల గురించి మనము వివరించుకోవడానికి కాదు, మనల్ని మనము పరిశీలించుకొని సరి చేసుకునేదానికి. ఈ వివరణ వీటిని వివరించడానికి కాదు, దీనివల్ల జ్ఞానం సంపాదించడానికి కాదు, మనల్ని మనము సరిదిద్దుకునేదానికే ఈ బైబిల్ స్టడీ. బైబిల్ను స్టడీ చేయడం కాదు, బైబిల్ యందు మనము ఎలా ఉన్నామని పరీక్షించుకునేదానికే ఇది బైబిల్ స్టడీ. ముందుకెళ్దాము. ప్రకటన అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగేది. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకోండి అని నువ్వు చెప్పావనుకోండి, ఏమంటారు? పని బాట లేదా, పోయి పని చూసుకోపోరా అంటారు. అల్లరి. యేసు గురించి మనం మాట్లాడుకున్నామంటే అల్లరే జరిగేది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు గనుక ఆయన ఎవరు ఒప్పుకునే స్థితిలో ఉండరు. యేసును మనం ముందర పెట్టుకున్నాం అనుకోండి, ఒక అద్దం తెచ్చి పెట్టుకున్నట్టే మన లోటుపాట్లన్నీ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని యేసును ఎవరన్నా యేసు గురించి సువార్త ప్రకటిస్తే ఏమంటారంటే, మా ఊర్లో చెప్పద్దు, యేసు ఏమన్నా చెప్పాడండి, తాగాల లేదంటే వ్యభిచారం చేయండి, త్రాగుబోతులు అయి ఉండండి, దొంగతనం చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని యేసు నోటి నుంచి ఒక్క మాటన వచ్చిందా? యేసు నోటి నుంచి వచ్చిన మాట ఏంటి? నిన్ను వలే గురువు అని. నీ కుడి చెప్ప మీద కొడితే ఎడమ చెప్ప చూపించు. ఈ మాటలు నన్ను వ్యతిరేకించేది. క్రీస్తును గూర్చిన మాటలు ఎలాంటి మాటలు? ఆదరణ, ప్రేమ, సంతోషము, సమాధానము, సత్యము, ఇలాంటి మాటలను వ్యతిరేకిస్తున్నారు. అందుకనే ఆ కాలంలోనే, ఏ కాలంలో అండి? అపోస్తుల కాలంలోనే ఏమనుంది? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనము. ఆ కాలమందే క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి. ఇలాంటి అల్లరి క్రీస్తుని గురించి నువ్వు బోధించినప్పుడు వస్తే నువ్వు జంకద్దు, భయపడద్దు, ఆ క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే విడిచిపెట్టావంటే నీకేముండదు? జీవ కిరీటము ఉండదు. 10వ వచనము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నువ్వు గిన విడిచిపెట్టావనుకో ఏముండదండి? జీవ కిరీటం ఉండదు. కిరీటము అనగా ఏంటి? తల కిరీటం ఎందుకు పెట్టుకుంటాము? ఘనత. జీవ కిరీటము అనగా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఘనతగా నీకు బహుకరిస్తాడు. నీ శిరస్సు మీద అది మకుటము వరే వెలుగుతుంది. జీవ కిరీటం క్రీస్తు నీకు ఇస్తాడు. ఎప్పుడు? క్రీస్తు మార్గములో నువ్వు నడుస్తూ అనేకులు నడిపించి సిగ్గుపడకుండా వస్తే. చాలా మంది అండి నేటి క్రైస్తవంలో బైబిల్ తీసుకురావడానికి సిగ్గుపడతారు. క్రైస్తవుడిని అని సమాజంలో చెప్పుకునేదానికి సిగ్గుపడతారు. ఆఫీసులలో, లేదంటే స్కూళ్ళల్లో, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర మీరు క్రిస్టియన్ అంటే మా అమ్మోళ్ళు సిగ్గుపడతారు. క్రీస్తు మార్గం గురించి, క్రీస్తుని బట్టి నువ్వు సిగ్గుపడితే దేవుడు నీకు ఆ జీవ కిరీటం ఎలా ఇస్తాడు? అందుకని నా దూతలతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వారిని చూసి ఏం చేస్తా అన్నాడు? సిగ్గుపడతాను. నువ్వు దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడితే ఆయన తన దూతలతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా అందరి ముందర సిగ్గుపడతాడు నా గురించి మాట్లాడడానికి. అందుకని ఏమంటున్నాడంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు అండి? మరణము వరకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనంలో ఏమనుందండి? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇది స్ఫూర్ణ సంఘం యొక్క పరిస్థితి. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాము, కొంచెం లోతుగా వెళ్దాము. 8వ వచనంలో కాస్త లోతుకి వెళ్దామండి. 2వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన గ్రంథం. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతను ఇలాగూ వ్రాయను, మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికివాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ సెంటెన్స్ ను మీరు ఏమన్నా అబ్జర్వ్ చేయగలిగారా? మొదటి వాడును కడపటి వాడనై ఉండిన మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని 2 సెంటెన్స్ ను మీరు ఏమన్నా అబ్జర్వ్ చేయగలిగారా? ఇక్కడ ఒక రహస్యం దాచబడి ఉంది, ఒక రహస్యము దాచబడి ఉంది. ఏమని ఉందండి? మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతుకువాడు చెప్పు సంగతులు. అంటే మీకు దీన్ని ఏమన్నా అబ్జర్వ్ చేయగలిగారా? యేసయ్య చెప్పిన మాట ఏం చెప్పాడా? బాగా పరిశీలనగా చూద్దాం. మొదటి వాడును కడపటి వాడును చెప్పు సంగతులు ఏమనగా అంటే ఆదియు అంతమై ఉన్నవాడు చెప్పే సంగతులు ఏమనగా, స్ఫూర్ణ సంగమా, నేను ఆది అయి ఉన్నాను, అంతమై ఉన్నాను, మొదటి వాడు అయి ఉన్నాను, కడపటి వాడిని. ఈ స్ఫూర్ణ సంఘం ఏది గ్రహించలేకుంది? ఆయన మొదటివాడు కడపటివాడు అనే విషయాన్ని స్ఫూర్ణ సంఘము గ్రహించలేని స్థితిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ సంఘంలో ఉండే ఒక చిన్న లోటు ఏంటండి? గ్రహింపు లేదు. తను చేస్తున్న పని మంచిదైనప్పటికీ గ్రహింపుతో చేయని స్థితిలో ఉంది. గ్రహించాల. మనం ఏం చేయాలి? ఫస్ట్ గ్రహించాల. ఏం చెప్తున్నాడు, ఏం వింటున్నాము, ఏం కంటున్నాము అనే దానిని మనము జ్ఞానముతో గ్రహించాల. అందుకనే దేవుడు ఏమని చెప్తుంటున్నాడు? మొదటి వాడును కడపటి వాడును. ఆ తర్వాత మృతుడైనాడు అంటే మృతుడు అనే విషయాన్ని వాళ్ళలో కొంతమంది ప్రభువు యేసుక్రీస్తు మృతుడయ్యే ఉన్నాడు, ఇంకా లేయలేదు, లేదంటే అసలు ఆయన చనిపోయినాడు కాబట్టి ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు అని ఒక భ్రమలో ఉంటున్న ఒక తెగ ఉంది, ఒక తెగ. రెండోది ఏమన్నదండి? మరలా బ్రతికి ఉన్నవాడు. ఎప్పుడైతే నేను మృతుడని అయినానో మరలా నేను బ్రతికానని చెప్తున్న మాటలు ఉన్నాయి ఇక్కడ. అదే ఏమని చదువుతున్నామో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి అని చెప్పాడు. దీని గురించి లోతుగా వెళ్తే ఆదికాండము 1వ అధ్యాయము, ఈయన మొదటి వాడు ఎలా అయ్యాడో మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా. దేవుడు ఏమని చెప్పాడండి? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. ఏం కమ్మని పలకాడండి? వెలుగు కమ్మని పలకగా వెలుగు. మొదటివాడు ఈయన ఏదైతే పలికాడో, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తన కుమారుడిని సృష్టించుకోలేడా? సృష్టించాడు. అదే ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. చదవండి. ఆయనలో జీవముండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం ఎవరికి వెలుగై ఉందండి? మనుషులకు వెలుగైనది. ఆ
ఆయన మొదటివాడు అనడానికి రుజువు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నమ్ముతారా? ఆయన మొదటివాడని నమ్మడానికి మనకు రుజువు ఉందా? ఉంది. బిబ్లికల్ గా చూస్తున్నాం మనం. సైంటిఫిక్ గా చూడాలంటే సృష్టిని యావత్తు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది టాపిక్ మారిపోతుంది. అది ఇంకోసారి మీకు చెప్తాను ప్రభు చిత్తమైతే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ఎవరికి అండి? వెలుగు మనుషులకు వెలుగై ఉంది. ముందుకు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని. క్రీస్తును అంగీకరించి నువ్వు సరైన జీవితం జీవించకపోతే చీకటి జీవితం. మన జీవితం ఎలాంటి జీవితం అండి? చీకటి జీవితం. అందుకని ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన వెలుగులో ఉన్నాడు కానీ ఆ చీకటి ఆయనను గ్రహించదు. అందుకనే అపోస్తలుల కార్యం 19:23 ఏమంటున్నాడు? ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అలరి. ఆ చీకటిలో ఉన్న వాళ్ళకు ఆ వెలుగును గ్రహించే స్థితి లేదు. అందుకని నేను ఆదియు అంతమై ఉన్నాను, నేను మరణించిన వాడినే కానీ మరలా బ్రతికిన వాడను. ముందుకెళ్దాం. యోహాను 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడును ఆకాశము భూమియు భక్తిహీనుల కొరకున్న తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదవై అదే వాక్యము ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏమనుందండి? 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమాయెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన నోటి ద్వారా పలుకగా సృష్టి చేయబడింది. అదే సృష్టి 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నా మనం చూస్తున్నాము? అయితే ఇప్పుడు ఎప్పుడు ఆది యందు దేవుడు చేసిన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశమును భూమియు ఏ ఆకాశాన్ని అయితే మొదటి దినమున చేసినాడు, ఆకాశమును భూమిని ఎవరి కోసం అండి? క్రీస్తును అంగీకరించని వారు, అంగీకరించి మరణ లోకంలో పడిన భక్తిహీనుల కొరకు తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి. మొదటి కాలంలో జరిగిన అంతం ఎలా ఉంది? జలప్రలయము. ఈసారి ఎలా చేస్తున్నాడంటే అంతము అగ్ని కొరకు నిల్వ చేయబడి. అగ్ని కొరకు నిల్వ చేయబడినవి. అదే వాక్యము వలన ఏ వాక్యం అయితే సృష్టిని సృష్టించిందో భద్రము చేయబడి, అదే వాక్యము భద్రము చేయబడింది. ప్రియ సహోదర సహోదరి, ఈ సాయంకాల సమయంలో అలాంటి నాశనకరమైన జీవితంలోకి మనం పోకుండానట్లుగా దేవుడు మనల్ని కాపాడునుగా కదా. మనము ఎప్పటికీ ఎల్లప్పటికీ ఇదే మంచి సహవాసము పరలోకంలో కూడా మనం అందరము కలిగి ఉండాలి. మంచి సహవాసం. అందుకని భక్తిహీనుల కొరకు ఏం చేయబడిందండి? తీర్పు నాశనం. మరణము వరకు మనం నమ్మకంగా ఉంటే జీవ కిరీటము, లేదంటే తీర్పు నాశనము. ముందుకెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. కాబట్టి వారు, ఇప్పుడు మనము దీన్ని
ఇంకొక విధంగా కూడా, ఇంకొక యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే మొదటివాడు కడపటివాడు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చూసేది మృతుడైన వాడు తిరిగి లేచాడా లేదా అనే వివరణ గురించి చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఈయన మృతుడైనాడు, మరలా బ్రతుకువాడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎవరు నమ్మట్లేదు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుతాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతించి మాకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధం. అంటే మత్తయి సువార్త రాసేంత వరకు ప్రసిద్ధమై ఉంది. ఏ మాట అండి? యేసు చనిపోయి తిరిగి లేయలేదన్న మాట. ఈ వచనం చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రకటన గ్రంథంలో మృతుడై మరలా బ్రతికినాడనే విషయం ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే మత్తయి సువార్త 2వ వచనంలో మీకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? యేసు మరణించినాడు కానీ తిరిగి లేలేదని నేటికి యూదులు నమ్ముతూ ఉంటున్నాడు. ఈ స్ఫూర్ణ సంఘంలో కొంతమంది ఉన్న యూదులు ఇదే ఫాలో అవుతూ ఉంటున్నారు. మరలా బ్రతికి ఉన్నవాడు చెప్పు సంగతులు వినండి. నేను చనిపోయినానే గాని ఈ బాహ్య శరీరములో అంటే ఈ లోక సంబంధంగా నేను పుట్టాను కనుక ఈ మరణం నేను మరణించినా కానీ మరలా నేను జీవము పొందిన వాడను అని మాట్లాడుతుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమనండి? బాగా చదువుదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి బాగా చదవండి. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఈ పని చెప్పిన నీకు బుద్ధి బుర్ర ఉందా? శిష్యులకు అప్పగించినాడు మనకి రోంతన జ్ఞానం ఉందంటారా? అర్థం కాలేదంటారా? అర్థమైందా? ఈ వచనం ఏముందో ఒకసారి బాగా చదవండి. మేము నిద్రపోయేవానికి శిష్యులు అని ఎక్కడ తెలుసు? నేను గాఢ నిద్రలో ఉంటే నా పర్సులో నుంచి 100 రూపాయలు కొట్టేసావని ఒక పిల్లోడిని అన్నాను అనుకో, వాడే కొట్టేసాడని ఎట్లా చెప్తావు నువ్వు నిద్రపోయేవాడిని అయితే? ఇన్నోళ్ళకన్నా బుర్ర జ్ఞానం ఉందా? ఇన్ని అధికారి కన్నా చెప్పినోనికి లేదు, విన్నోనికి లేదు, చేసినోనికి లేదు. నేటికి నమ్ముతున్న యూదులకు అసలు లేదు. అర్థమవుతుందా? టెక్నికల్ గా ఆలోచిద్దాం. ఏమని చదవండి సిస్టర్. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు ఆయన శిష్యులే అని వీళ్ళకెట తెలుసు? అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయినారని మీరు చెప్పండి. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలా? ఎట్టుంది? పెద్ద పెద్ద దొంగలంట చిన్న చిన్న విషయాలు దొరికిపోతారంట. పెద్ద పెద్ద దొంగలు చిన్న చిన్న విషయాలు. సైతాను కూడా ఏదో నేను చేశాను, నాకు అంతా నేను సక్కదిద్దేశాను, దేవుని వాక్యాన్ని లేదంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించినాను, లేదంటే దేవుని వాక్యం వీళ్ళకి పోనీ కూడా చేసినాను, అది ఇది అని ఏదేదో ఆలోచనలో ఉంటుంది. కానీ చిన్న పొరపాటు చేస్తుంది, దొరికిపోతుంది సాతాను. అంటే వీళ్ళు కూడా యేసును తన శిష్యులు ఎక్కకపోయినారని చెప్పిన తర్వాత నిద్రపోయే వాళ్ళు, మీకు అంత నిద్రలో ఉంటే యేసు శిష్యులేని మీకు ఎలా తెలుసు? అందుకనే క్రైస్తవ్యం ఈరోజు పుట్టింది. యేసును నమ్మిన వాళ్ళు మనమందరం ఎందుకు యేసును నమ్మామండి? నిజాన్ని జల్లడేసి పట్టాం. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడంటే క్షుణ్ణంగా తెలుసుకున్నవాడైతేనే క్రైస్తవుడు.
టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, బిబ్లికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇలా నాలెడ్జ్ ఉండేవాడే క్రైస్తవుడు. అందరికంటే వాడికి ఉన్నత స్థానము. చూడండి, ప్రతిదీ చూడండి, ఈ లోక సంబంధమైనవి కనిపెట్టిన ప్రతిదీ ఎవడండి కనిపెట్టింది? క్రైస్తవుడే. పాడు చేసేది ఎవడండి? క్రైస్తవుడే. పాడు చేసిన వాడే, బాగు చేసిన వాడే. ఎందుకంటే దేవుడు వాళ్ళకు ఎలాంటి జ్ఞానం ఇస్తాడు? మహా జ్ఞానం ఇస్తాడు. అందుకనే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, యేసు చనిపోయినాడే కానీ తిరిగి లేలేదని కొంతమంది స్ఫూర్ణ సంఘంలో ఆలోచిస్తూ ఉంటున్నారు. అందుకని ఏమంటున్నారంటే, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు వినండి. నేను మళ్ళీ బ్రతికినాను. మీరు ఎవరైతే యూదుల మాట విని నేను ఇంకా తిరిగి లేలేదు అనుకుంటున్నారో వాళ్ళ జ్ఞానం లేదు. దొరికిపోయినారా? పక్కాగా దొరికిపోయినారు. ముందుకెళ్దాం. 2 కొరింథీయులకు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా. మనం ఎవరి కృపను ఎరిగామండి? ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదువు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన. ఎవరండి దారిద్ర్యత ఉండేది? మనమే. ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయెను. మన నిమిత్తము క్రీస్తు యేసు ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి కోసము? మన కోసం. ఆయనకున్న ఉన్నత స్థానము తండ్రి దగ్గర ఎలాంటి స్థానం అండి? తండ్రి కుడిపార్శ్వము మీద ఆసీనుడై ఉన్నవాడు. నా బిడ్డలు నా దగ్గర వచ్చి కూర్చుందంటే వాళ్ళకు ఒక అధికారం. నా బిడ్డలు ఇంకొకటి దండం కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. ఇంకొకరి ఇంట్లో నేను పోయి స్వతంత్రంగా వాళ్ళ ఇంట్లో పోయి నేను అన్ని చేయగలుగునా? చేయలేదు. అలాంటి గొప్ప స్థానాన్ని ఎవరి కోసము ఆయన వదులుకున్నాడు? నా కోసం, నీ కోసం, నా కోసము. ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఆయన దరిద్రుడుగా పుట్టాడు. అందుకని అంటాడు యేసు, ఏమంటాడండి? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారునికి డూప్లెక్స్ ఇల్లు ఉంది కదా. అలా రాల్చుకుంటే కూడా చోటు లేదు. యేసుకు ఏం లేదండి? చోటు లేదు. తల వాల్చుకున్నటకు చోటు లేదు అంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఏమయ్యా, ఆయన ధోనికి పోలేదా? సమాజ మందిరంలో బోధించలేదా? ఆ తర్వాత అత్తర్ జటావాంశపు గుడ్డి ఆయన పాదాల మీద పోయేవాడలేదా? శిష్యుల ఇళ్లలో ఆయన భోంచేయలేదా? పెళ్లి విందుకు పోలేదా? అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పింది, నా హృదయంలో ఆయనకు చోటు లేదు. యేసుని ఎంతమంది అంగీకరించగలుగుతున్నారు? యేసుని ఎంతమంది ఆహ్వానించగలుగుతారు? ఎవ్వరు ఆహ్వానించరు. కేవలం చాలా మటుకు మనం చూస్తే ఆయన ఎందుకు ఏదైనా లాభం ఉందేమోనే చూస్తాం. ఆయన ఎందుకు ఏదన్నా మనకి ఇన్కమ్ వస్తుందేమో అని చూస్తాం. ఇలాంటి వాళ్ళే ఆయనను ఆ కాలం కూడా ఎవరండి వెంబడించింది? ఆయనను భోజనం కొరకు, రొట్టెల కొరకు, స్వస్థతల కొరకు. ఆయన వెంబడించిన వారు ఎవరు? అనేకులు. ఆ కాలం మంది అనేకులు ఆయన వెంబడించారు. దేనికోసం వెంబడించారు? దీనికోసము, రోగాలు తీసేస్తాడని. దీనికోసమే యేసుని వెంబడించింది. ఈనాడు క్రైస్తవంలో ఎందుకు అంత దరిద్రంగా తయారైందంటే, ఈనాడు క్రైస్తవం దేనికండి? మనకి ఏదన్నా బాగా లేకుంటే మందిరం, మనకి ఏదన్నా మనసు బాగలేకపోతే మందిరం, ఆరోగ్యం బాగలేకపోతే మందిరం, కష్టం వస్తేనే మందిరం. ఎప్పుడైతే నిజంగా మనం క్రీస్తును ఆహ్వానిస్తామో అప్పుడు మనము ఆయనతో పాటి ధనవంతులమైతాం. ఇహలోక సంబంధం గురించి కాదు, స్ఫూర్ణ సంఘం గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు.
ఏం మాట్లాడుతున్నాం? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటి వాడును కడపటి వాడే ఉండి మృతుడై మరలా బ్రతుకువాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్టం వచ్చిందా, మనం బాధలో ఉన్నామా, లేదంటే మనం ఇరుకులో ఉన్నామా, మనకు రావాల్సిన మైండ్ లో ఏ వచనమండి? నీ చాలా మంది అంటారు ఏంటంటే, నీకున్న భారం అంతా దేవుడి మీద మోపేయి అని. మోపడం కాదు, మొయ్యి. నీ సిలువను ఎత్తుకొని, నీ సిలువ క్రీస్తు మోస్తాడా, నువ్వు మోస్తావా? నీ సిలువను ఎత్తుకొని నన్ను మనం ఏం చేస్తాం? నా భారం అంతా యెహోవా మీద. మంచిదే, విశ్వాసం మంచిదే, మొయ్యాల. మనం కూడా మొయ్యాల, సహించాలి. యేసు ఎంత సహించాడో ఈ భూమి మీద ఉన్నంత బ్రతికినంత కాలము మనం కూడా తండ్రి కొరకు ఎలా మనము సహించే వారమే ఉండాల. సహించు వారమైతే క్రీస్తుతో కూడా మనము ఏమి వెళ్తామండి? ఈ లోకాన్ని వెళ్తాం. సహించిన వారమైతేనే క్రీస్తుతో కూడా మనం లేస్తాం, క్రీస్తుతో కూడా ఈ భూమి మీదకి తిరిగి వస్తాము. సహించకుండా మన సహనము మనం కోల్పోయి మనం దూషణ పాలయ్యి దూషిస్తూ క్రీస్తును దూషిస్తూ జీవిస్తే మనం మరణము గడియల్లో మనకేమవుతుందంటే నిత్యాగ్ని గుండం. ముందుకెళ్దాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 5-6. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. బాగా ఆలోచిద్దాము. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో ముందు ఏం చేయబడాలండి? స్థిరపరచబడాలి. నువ్వు ముందు వాక్యానికి చోటు ఇవ్వాలి. ముందు మనం వాక్యానికి ఎప్పుడైతే మనలో చోటు ఇస్తామో మన హృదయంలో, అప్పుడు ఏమైపోతామండి? సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులము అప్పుడైతాము. నువ్వు వాక్యానికే చోటు ఇయ్యక, దేవుని మాటలకు విధేయత చూపించక, నీ జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నాకు ఆశీర్వాదం కావాలి, నాకు పరలోకం కావాలి అని నువ్వు ఎంత మొత్తుకొని ఏడ్చినా ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? మళ్ళీ చదువుదాము. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 5-6 మళ్ళా చదువుదాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం. క్రీస్తు దేని గురించి సాక్ష్యం ఇచ్చాడండి? క్రీస్తు దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు? మరణ పునరుత్థానం గురించి. అంటే చస్తే మరలా నువ్వు బ్రతకాలి. నేను చస్తే ఏమయ్యాలి? మళ్ళా బ్రతకాలి. అది మొదటి తీర్ప, క్షమించదు, మొదటి మరణమా రెండో మరణమా అనేది కాదు టాపిక్. చస్తే నువ్వు మరలా లేయాల్సిందే. ఎందుకంటే తీర్పు లేనికి రావాలంటే నువ్వు లేపబడాలి. పాపము చేసి పాప జీవితంలో చనిపోయినోడైనా లేయాల్సిందే. దేవుని నమ్మి దేవుని కోసం బ్రతికినోడైనా లేయాల్సిందే. గొర్రెలు మేకలను వేలుపరిచి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఏమని చెప్తుంది? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడిన ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా ఉపదేశం అనగా ఏంటండి? ఉపదేశం అంటే చెప్పడము. ఆయన వాక్యము సమస్త జ్ఞానంలోను. వాక్యము ఏంటండి? జ్ఞానం. ఐశ్వర్యవంతులైతే జ్ఞానములోను ఉపదేశములోను. జ్ఞానం అంటే ఏంటంటే వాక్యము, ఉపదేశం అంటే ఆయన వాక్యాన్ని ఉపదేశించుటలోను.
అంటే ఆయన వాక్యం ప్రకటించడంలోను, ఆ తర్వాత ఆయన వాక్యములోను మనం ఎలాంటి వారము? ఐశ్వర్యవంతులము. ఇలాంటి ఐశ్వర్యము, దేవుని కూర్చిన ఐశ్వర్యము. క్రీస్తు ధనవంతుడు. ఎలా ధనవంతుడండి? పరలోక రాజ్య సువార్త ఆయన బ్రతికిన కాలము ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఏం ప్రకటించాడు? డబ్బు సమకూర్చుకున్నాడా? లేదు. ఆయన ప్రతి చోటకు వెళ్ళిన చోట ఆయన చేసింది ఏంటంటే తండ్రిని గణపరుస్తూ అనేకులను ఆయన రాజ్యంలో చేర్చాడు. పేతురుని ఏం చేశాడు? ఆయన బండ మీద సంఘాన్ని కట్టే గొప్ప భాగ్యాన్ని పేతురుకి ఇచ్చాడు. ఈనాడు నువ్వు నేను ఆయన కోసం ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాం, ఏ స్థితిలో నడుస్తూ ఉంటున్నాం, మన అడుగు జాడలు ఎలా ఉంటున్నాయి, మన పూర్వీకుల అడుగు జాడలలో మన అడుగు జాడలు కలుస్తున్నాయా? నేటికి నేను ఆలోచిస్తాను, నా బాల్యము నుంచి మొన్నటి వరకు నేను దేవునికి ఎంత దూరంగాను, ఎంత అవిధేయతగాను జీవించి ఉన్నాను. ప్రభా, ఇంత గొప్ప ఆధిక్యతను నేను కోల్పోతేనే. గత కొద్ది రోజుల నుంచే కదా తండ్రి నీ పని మీద నేను మరలా నడుస్తూ ఉంటున్నాను. ఈ గొప్ప ఆధిక్యతను నేను ముందు నుంచే స్టార్ట్ చేసి ఎంత బాగుండు అని ఆలోచిస్తూ ఉంటున్నా ఇప్పటికి నేటికి. ఎందుకంటే మనము మన వలన అన్యజనుల దగ్గర దేవుని నామము దూషించబడుతుంది. ఈ మాట ఎక్కడ ఉంది చూద్దాం. రోమా 2వ అధ్యాయము 24వ వచనం. రోమా 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము. ఎవరిని బట్టి అండి? నా బట్టి, నా తండ్రి నామము నా వలన ఎవరికాడ దూషణ పాలవుతుంది? అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. రే శరత్, నీ బట్టేరా నేను దూషణ పాలవుతున్నాను అని డైరెక్ట్ గా మాట్లాడినట్టు లేదా? ఎందుకు లేదు? చక్కగా నా బట్టే, నా వలన, నా అతిక్రమము వలన నా దేవుని నామము ఎవరి దగ్గర అంటే అనేకమైన సమాజం ఎదుట దూషణ పాలు, నవ్వుల పాలు. దయచేసి మనల్ని మనం సరిదిద్దుకుందాం. స్ఫూర్ణ సంఘము ఎలా సరిదిద్దుకుంటుందో దేవుని ఎదుట మనం కూడా సరిదిద్దుకుందాం. వాక్యము ఇని వెళ్ళిపోయే వారిగా వద్దు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు రోజు చదువుకునే ఇదే వాక్యము, కానీ ప్రవర్తన అదే ముఖ్యము. క్రియ లేని విశ్వాసము మృతం. క్రియ లేకుండా నీకెంత విశ్వాసం ఉన్నా కానీ అది మృతముతో అంటే మరణించిన వాడివే. అందుకనే ముందుగా 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడ్డారు. అత్యధికంగా సంతోషించారు. పరీక్షించబడడంలో అత్యధికమైన సంతోషము. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఏలయనగా వారు బహుశ్రమలు. శ్రమలు వేరు, బహుశ్రమలు. శ్రమ అంటే ఒకవరికే, బహుశ్రమ అంటే తట్టుకోలేనంత. ఉదాహరణ చెప్తాను. ఒక బ్రదర్కు ఉదాహరణ చెప్పిట్టు చేసుకున్నాడు ప్రాక్టికల్. దయచేసి మీరు కూడా ప్రయోగాలు చేయొద్దండి. ఏదంటే ఉదాహరణ ఏంటంటే, శ్రమ అంటే కొట్టడం, బహుశ్రమ అంటే కొట్టుకోయడం. అర్థమైనా? బహుశ్రమలో వారు ఏం చేయబడ్డారండి? చదవండి. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. దాని వలన, ఆ శ్రమ వలన అత్యధికంగా సంతోషించారు.
మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వాక్యం ఉపదేశించుటలో, సహాయం చేయుటలో, పని చేయుటలో, సంఘానికి చేయాల్సిన పనులలో, లేదంటే మన కాపరికి చేయాల్సిన సహాయములో, లేదంటే సహోదరులకు చేసుకునే సహాయములో, లేదంటే తల్లిదండ్రులకు చేసే సహాయములో, ఇరుగు పొరుగు వారికి చేసే సహాయములో, పిల్లలకు చేసే సహాయంలో, పిల్లలు తల్లిదండ్రులకు చేసే సహాయంలో, ప్రతి దాంట్లో క్రీస్తు ప్రేమను కనపరుస్తూ ఉంటే అది ఏమవుతుందండి? విస్తారముగా, ఇంత విస్తారముగా దాతృత్వం విస్తారముగా. ఆ విస్తారమైన దాతృత్వం నీలో నాలో ఉందా? పేదలను చూస్తే నువ్వు అసహించుకుంటున్నావా? నిరుపేదలను చూస్తే నువ్వు దూరం పెడుతున్నావా? తప్పు సహోదర సహోదరి. క్రీస్తు ప్రేమ నీలో నాలో లేనట్టే. అతి వారమైతే క్రీస్తు ప్రేమ మనలో లేనట్టే. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను. ఆఖరిగా కొందరికి సెకండ్ ఇవ్వాలన్నా, కొందరి దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం దూరం మెయింటైన్ చేస్తుంటారు. డిగ్నిటీ అంటారు అన్నమాట. వాడు చచ్చినా నువ్వు చచ్చినా తీసుకోబోయి పెట్టినాడా? మట్టిలోనే. ఎక్కడ పెడతారండి? పెద్ద కోటీశ్వరుని తీసుకోబోయి ఆకాశంలో ఏమి ఆలదీరు. తీస్తే ఆ కంపు తట్టుకోలేదు. అవునా కదక్క? కాబట్టి నీకు ప్రాణం ఉన్నంత వరకే నువ్వు ధనుకుడివైనా, గొప్పవాడివైనా, విద్యావంతుడివైనా, లేదంటే ఏదున్నా నీకు ఘనత నీలో ప్రాణం ఉన్నంత వరకే. ప్రాణం పోతే శవాన్ని. ప్రాణం ఉంటేనే నీకు పేరు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేదానికి. నేను చచ్చాను అనుకోండి, నేను చచ్చిపోయాను అనుకోండి, పండబెట్టారనుకోండి, అక్కొచ్చి శరత నెట్టబోయినాడు అంటాడు. ఆడ పడుకునే దేవుడు పొద్దున లేచిన దానికి మీకు కనపరిచినప్పుడల్లా వందనాలు శరతన, వందనాలు అక్క, వందనాలు అంటే ఈ శరీరానికైనా మీరు పెట్టిన శరతని మళ్ళీ ఆడ పండబెట్టిన తర్వాత శరత నెట్టబోయినాడు అని ఎందుకు అడుగుతున్నారు? నువ్వు వేసే గుడ్డ, నువ్వు పెట్టే రంగు, నువ్వు ధరించే సొమ్ములు కానీ ఏదైనా కానీ ఈ శరీరం వరకే, నీ ఆత్మకు కాదు. అందుకని నువ్వు ఎలా ఉండాలి? దాతృత్వంలోను, విశ్వాసములోను, ప్రేమలోను క్రీస్తును అనుసరించే వారై ఉండాలి. దయచేసి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ రాత్రి కాలంలో మనము సరి చేసుకున్నాం అందరము. నాట్ ఓన్లీ యూ, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా మనమందరం క్రీస్తులో సరిచేయబడాలి. క్రీస్తు కొరకు జీవించాలి. ముందుకెళ్దాము. లాస్ట్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఈ పై ఉన్నటన్నిటిని చేస్తే, ఇప్పుడు మనం ఏదైతే మనం చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నామో అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తే, అంటే జరిగిస్తే, క్రియాపూర్వకం క్రియ దాలుస్తేనే ఏముండదండి? రెండవ మరణంలో ఏ హాని జరగదు. అంటే పరలోకానికి పోతావు. రెండవ మరణం అంటే ఏంటండి? నరకములో నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. రెండవ మరణం నీకు ఏ హాని చేయదంటే నువ్వు చనిపోవు, రెండోసారి మరణించవు. అది దాని అర్థము. ఏమంటాడు? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినును. ఇప్పుడు మనందరూ చెవులు ఉంటాయండి, వినిపి ఇవన్నీ 2 స్పీకర్లు పెట్టినారు. అయినా వినపడలేదంటే మనం ఏం చేయలేము. ఏమంటున్నాడు? చెవి గలవాడు వినుగాక. విన్నవాడు ఏం చేస్తాడండి? జయిస్తాడు. దేని జయిస్తాడు? రెండవ మరణం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణం అనగా ఏంటి?
మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. రెండవ మరణం నుంచి విడిపిస్తాడు అంటే ఏంటండి? రెండవ మరణము బిబ్లికల్ గా రెండవ మరణం అనగా ఏంటి? అగ్నిగుండమే రెండవ మరణం. కాబట్టి ఇకనైనా పూర్ణ సంఘం యొక్క పరిస్థితులను చూస్తూ, మనలో ఉన్న పరిస్థితులను రెండు టాలీ చేసుకుంటూ, క్రీస్తునందు మనము ముందుకు కొనసాగిపోయేలాగా, క్రీస్తు కొరకు జీవించబడేలాగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడి వాక్యం దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మీకే వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో తండ్రి, పూర్ణ సంఘం యొక్క స్థితిగతులను మేము చూస్తూ, నేర్చుకుంటూ, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మా జీవితాలను సరిదిద్దుకునేటట్టు అడుగులు వేయినాగున మాకు జ్ఞానం అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి. విన్న ప్రతి వారు తండ్రి, వారి వారి జీవితంలోనూ నా జీవితంలోనూ అట్టి సాక్షాత్కరమైన జీవితం జీవించలాగున మమ్మల్ని సిద్ధపరచండి. అవును తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగాను శారీరకంగాను వారికి ఉన్న అవసరతలను, కొరతలను అన్నింటినీ మీరే తండ్రి తీర్చండి. తిరిగి మేము మా గృహాలు వెలుచుండగా తండ్రి, మీ సన్నిధిని మేము ఎల్లప్పుడూ అనుభవించలాగున మమ్మల్ని సిద్ధపరచండి. మా కుటుంబాలను ఆశీర్వదించి కృపలోను మీ యందు వర్ధిల్లులాగున చూపండి. తండ్రి, రాలేని వారిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాము. ఎందుబట్టి అయితే రాలేదు వారిని అందరినీ తండ్రి నెక్స్ట్ వారు మరలా వచ్చేలాగున వారిని పురుగొల్పండి, స్థిరపరచండి. వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని కోరుతుంటున్నాను. తండ్రి, మిగిలిన సమయాన్ని మీ దగ్గర హస్తాల చేతికి అప్పగించుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ, మా సంఘాన్ని మమ్మల్ని మీ పాదాల చెంత పెడుతూ, మీ కుమారుని ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.